యొక్క అనంతమైన కృపను బట్టి, శాశ్వతమైన ప్రేమను బట్టి, విశ్వాస్యతను బట్టి, సమృద్ధమైనటువంటి మంచితనాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. భయంకరణ ఈ దినాలలో ఆయన కాపుదల, భద్రత, సన్నిధి, సహాయం, సంరక్షణ మనందరికీ దయచేస్తూ ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఆదరణ, ఆశీర్వాదాలని, ఆయన అన్న వస్త్రాదుల్ని, గాలిని, నీరును, సమస్తాన్ని దయచేస్తున్న దయచేస్తున్న దేవాతి దేవునికి నేను ఎంతగానో ఆయన మరొక బైబిల్ స్టడీని మన జీవితాలలో బహుమానంగా ఇచ్చాడు. గత బైబిల్ స్టడీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే వెళ్ళడము, కొంత నాకు సన్ స్ట్రోక్ తగలడము, ఆ తర్వాత బాగా బలహీనపరచబడడం జరిగింది. గత 5 రోజుల నుంచి ఎంతో బలహీనమైన పరిస్థితులుగా దేవుడు కనికరించి వేసి దాదాపుగా ఆల్మోస్ట్ ఆయన తిరిగి నార్మల్ కండిషన్లో తీసుకొని వచ్చాడు. ప్రభుకు మహిమ చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రతిదినం మనకు ఒక సంవత్సరంగా గడుస్తున్నటువంటి ఈ దినాలలో మనం ఎంతో కృతజ్ఞమై దేవుని మన హృదయాలు కృతజ్ఞత నింపబడి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లి అని అంటాడు. అపొస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో. కాబట్టి మనమంతా కూడా అనుభవాలు గుండా గుండా మరి ఆటుపోట్ల గుండా తీసుకొని వెళ్తున్నాడు. ఆయన ఆరోగ్య పరిస్థితులు మనకు దయచేస్తున్నాడు. వాటన్నిటిని బట్టి మనం ప్రభుని స్తుతిస్తూ ముందుకు వెళ్ళాలి. నోవహు జీవితాన్ని గురించి మనం ఫస్ట్ పార్ట్ నేర్చుకున్నాం. మరి నోవహు విశ్వాస వీరుల్లో ఆయన కూడా ఒకడుగా ఉన్నట్టు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత భక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన లోకం మీద విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. పట్టికలో the heroes of faith, even Noah is also included. అది చాలా గొప్ప విషయం. నోవాను గురించి గత వారాన కొన్ని విషయాలు మనం చూసాం. ఆ మాటకు అర్థం ఏంటి, ఆయన ఎవరి కుమారుడు, ఎవరి మనవడు అన్న విషయాలను మనం చూసాం. ఆయన కుమారుడు చూసాం, లెమెకు కుమారుడని మనం ఆది కాండంలో మనం చూసాం. మరి హనోక్ యొక్క మనవడుగా మనం చూస్తాం. 5వ అధ్యాయంలో జాగ్రత్తగా చూస్తే హనోకు కుమారుడు మెతుషెల, మెతుషెల కుమారుడు లెమెకు, లెమెకు కుమారుడు నోవహు, అంటే ముని చూస్తాం. నోవహు విషయము చాలా లేటుగా 500 ఏండ్లప్పుడు మాత్రమే అతని గురించి రాయబడ్డది. ఆది కాండ 5:32. నోవహు 500 ఏండ్లు గలవాడై షేమును, హామును, యాపేతును కనెను. 500 ఏళ్ళ ముందు ఏం జరిగింది అనేది మనకు తెలియదు. ఆయన ఎలా జీవించాడు, బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్, ఆఫ్టర్ హి గాట్ 3 చిల్డ్రన్, 3 సన్స్, ఆ విషయం ప్రస్తావన జరిగింది. ఆ తర్వాత ఆయన గురించి మనం నేర్చుకో, ఆ తరములో ఆయన నీతిమంతుడిగా దేవుని దృష్టిలో కనబడ్డాడు. భయంకరమైనటువంటి వాతావరణంలో దేవునంతా ప్రభుకు వ్యతిరేక కలిగి పాపం విస్తరిస్తూ పెళ్ళికి పారుతున్న దినాలలో లోకమంతా ఒకవైపు పోతుండగా ఇతను ఒక వైపు వెళ్ళినట్టుగా ఆయన, అందుకని దేవుని దృష్టికి ఆయన కృప పొందాడని మనము ఆది కాండం 6వ అధ్యాయంలో చూస్తాం.
కృప పొందినట్టుగా చూస్తాం. ఆయన దేవుని దృష్టికి నీతిపరుడుగా ఉన్నట్టు మనం చూసాం. ఆయన తన తరం వారందరిలో నిందారహితుడిగా తాను జీవించినట్టు మనం చూసాం. ఆయన దేవునితో నడిచిన వ్యక్తి అని మనకు కూడా చూసాం. అంతకుముందు గురించి నేర్చుకున్నప్పుడు దేవునితో నడిచాడు, అబ్రహాము దేవునితో నడిచాడు. ఈ రీతిగా నోవహు తర్వాత అతని గురించి రాయబడ్డ మనం చూసుకున్నది ఏంటంటే 6వ అధ్యాయం చివరి వచనం. నోవహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. He accomplished whatever God had commanded him. And he finished the task that was given to him. దేవుడు ఆయనకు అప్పచెప్పిన చాలా బృహత్తరమైన ప్రణాళిక, అదొక పెద్ద ప్రాజెక్ట్ ఒక పెద్ద ప్రాజెక్ట్ దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఒక పెద్ద ఓడను, 3 అంతస్తుల ఓడను నిర్మాణం చేయడం సామాన్య విషయం కాదు. సో అదెంతో కష్టతరమైన పని అయినప్పటికీ, ప్రతికూల వాతావరణం తన చుట్టూ ఆవరించి ఉన్నప్పటికీ, దేవుడంటే మనుషులకి ఎవరికి లెక్కలేని స్థితిలో ఆయన అనేకులకు వినిపిస్తున్నాడు. దేవుడు ఇలా చెప్పాడు, దేవుడు నాతో మాట్లాడాడు, నన్ను ఒక ఓడను సిద్ధపరచమన్నాడు. ఆ ఓడలోకి ఎవరైతే వస్తారో వారంతా రక్షింపడతారు, లేని వారు అవుతారు, జలప్రయాణం వస్తుంది. ఇవన్నీ చాలా స్పష్టంగా ఆయన అనేకులకు సువార్త ప్రకటించాడు దేవుని గురించి. కానీ ఎవరు లెక్క చేయలేదు, హాస్యం చేశారు. అయినప్పటికీ తాను ఎంత మాత్రం కూడా డిస్కరేజ్ కాకుండా, పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ, ప్రతికూలంగా ఉన్నప్పటికీ, అన్ఫేవరబుల్ సర్కమ్స్టాన్సెస్ ఉన్నప్పటికీ కూడా ఎంత మాత్రం కూడా నిరాశ నిస్పృహ గురి కాకుండా, పరిస్థితి వైపు కాకుండా తాను పిలిచిన దేవుని వైపు చూస్తూ వెళ్ళాడు. ఇన్స్టెడ్ ఆఫ్ ఫోకసింగ్ ఆన్ సర్కమ్స్టాన్సెస్, he learned to focus on the Lord his God. అది మనం చూసాం. మనం చాలా సార్లు చిన్న అవిధేయంగా ఉంటాం, ఈజీగా లోబడాల్సిన వాటిలో లోబడం. కానీ ఎంతో కష్టతరమైన పరిస్థితిలో ఆయన దేవునికి లోబడ్డాడు. అది ఆయనలో ఉన్న గొప్పతనం. దేవునికి లోబడిన వారి జీవితాలు చెప్పాను మీకు లాస్ట్ టైం, మరి చెప్పాను అనుకుంటున్నాను. తన ఒక్కడైన కుమారుని బలిగా ఇవ్వమని అడిగినప్పుడు ఆయన సంతోషంగా ఇచ్చాడు. ఎంతో దూర ప్రయాణం చేసి వృద్ధాప్యంలో 100 ఏళ్ల వయసులో, 100కి పైన ఆ వయసులో తాను ప్రయాణం చేసి మోరియా పర్వతానికి వెళ్ళి తన కుమారుని బలిగా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. దావీదు దేవునికి లోబడ్డాడు. గొల్యాతును హతమార్చడానికి దేవుడు ప్రేరేపించినప్పుడు దేవుడు లోబడ్డాడు. దేవుని పైన తిరిగి చూస్తుంటే భయం వేస్తుందని సౌలు అన్నాడు, కానీ దావీదు అనలేదు. అలాగే భక్తులు ఎంతో మంది, షడ్రక్ మెషక పెద్దగా వాళ్ళు మండుచున్న అగ్నిగుండం కనబడుతుంది కూడా ఏమాత్రం భయపడకుండా దేవునికి లోబడి ఆ దేవుని మాత్రమే, యెహోవా దేవుని మాత్రమే వారు పూజించారు. కానీ 30 రోజులు రాజైన నెబుకద్నెజరు తప్ప ఎవరిని కూడా పూజింపకూడదని ఆజ్ఞ బయలుదేరినప్పటికీ తాను తన జీవమగల దేవుడైన యెహోవాను మాత్రమే ఆయన పూజించి విధేయత చూపించినట్టుగా మనం చూస్తాం. 6 ఏళ్ళ చిన్న పిల్ల 5 రొట్టెలు 2 చేపలు కలిగిన వాడు. మరి ఆంధ్రయ్య వచ్చి ఆ పిల్లవాడినప్పుడు సంతోషంగా వాడు ఇచ్చాడు, ఎదురు మాట్లాడలేదు. నాకున్నది నేను ఇస్తే మరి నాకేమవుతుంది అని అనలేదు. విధేయత చూపడం వల్ల అద్భుతాలు జరుగుతాయి. అలాగే కానా వివాహంలో ఆ యొక్క సేవకులు నీళ్లను నీళ్లతో నింపమన్నప్పుడు వారు ఎదురు మాట లేకుండా నింపారు. అది విధేయత. విధేయత చూపితే జరిగిస్తాడు, దేవునికి మహిమ కలుగుతుంది, నీవు ఆశీర్వదింపబడతావు, నీ ద్వారా అనేకులకు ఆశీర్వాదం కలుగుతుంది, నీ విశ్వాసంలో స్థిరపరచబడతావు, ప్రేమలో వర్ధిల్లుతావు, నీవు అనేకులకు దీవెనకరంగా ఉంటావు, ధైర్యంగా ముందుకు సాగుతావు. ఇది మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మరికొన్ని ఆయనను మనం చూద్దాం. నోవహు ఆయన జీవితాన్ని మనం ముందుకు మనం అంటే ఇక్కడ రెండు భాగాలను మనం చూస్తే, విశ్వాస కనబడుతున్నాడు.
దేవుడు 120 సంవత్సరాలు ఆయనకు నేర్పిస్తూ బోధిస్తూనే ఉన్నాడు. ఎన్నడూ కూడా ఇంకా ఏంటి ప్రభువా మరి ఎప్పుడైతే ప్రశ్న ఆయనకు రాలేదు. విశ్వాస నేత్రాలు కలిగి దేవుడు తప్పనిసరిగా ఈ ఓడ నిర్మాణం చేయడానికి నాకు సహాయం చేస్తాడు, నన్ను నా కుటుంబాన్ని భయంకర ప్రళయం నుంచి తప్పిస్తాడు, రక్షిస్తాడని ప్రగాఢంగా నమ్మి కొంత డిసప్పాయింట్మెంట్స్ ఆయన కలిగింటాయి. మెటీరియల్ దొరకకుండా ఉంటుంది, పనివారు దొరకకుండా ఉంటారు. అలాంటి అప్స్ అండ్ డౌన్స్ గుండా సందిగ్ధం గుండా తాను వెళ్ళినప్పుడు కూడా కోల్పోలేదు. అచంచలమైన విశ్వాసం, అన్ఫ్లించింగ్ ఫెయిత్ ఆర్ అన్షేకబుల్ ఫెయిత్ అంటారు. కదలని వెనకని ఆ విశ్వాసాన్ని కలిగి తాను కరులెత్తుకుంటూ సాగాడు. విశ్వాస వీరులు ఎప్పుడు కూడా పరిస్థితుల వైపు చూడరు, దేవుని వైపే చూస్తారు. హెబ్రీ పత్రిక 12:1-2 మనకు తెలుసు. సమూహము ఆవరించినందున ప్రతి భారమును సులువుగా చిక్కులు విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించిన యేసు వైపు చూస్తూ అనే మాటలుంటాయి. సో మన దృష్టి అంతా మన the author and finisher of our faith, and he is the perfecter of our faith. మన విశ్వాసాన్ని పరిపూర్ణ చేయగలిగిన మన ప్రభు వైపే చూస్తూ అనేకమైన సవాళ్లను, అనేకమైన ఒత్తిళ్లను, అనేకమైన అవమానాలను, అనేకమైన నిందల్ని ముందుకు సాగాలి. నా జీవితంలో నేను అనేకమైన అవమానాల గుండా వెళ్ళడానికి ప్రభు కృప చూపాడు. దేవుని కొరకు రోషం కలిగి సాక్షిగా ధైర్యంగా బ్రతికాను. ప్రకటించాను. అవకాశం వచ్చినప్పుడు ప్రభువును చేశాను. అవకాశం వచ్చినప్పుడు అన్ని పరిస్థితుల్లో కూడా క్రైస్తవులని ధైర్యంగా నిరూపించుకున్నాను. కొన్ని సందర్భాల్లో పిల్లలు రకరకాలుగా అవమానపడ్డారు, రకరకాలుగా అటు దూరం నుంచి తిడుతున్నట్టుగా, ఏదో హేళన చేసినట్టుగా. ఒక సందర్భంలో అందరూ కాలేజ్ అంతా కూడా బాయ్కాట్ చేసి చాలా విపత్కరమైన పరిస్థితులు కల్పించినప్పుడు కూడా నేను నా ప్రభు వైపే చూశాను, కానీ నేను ఎప్పుడు కూడా ధైర్యాన్ని కోల్పోలేదు. అనేకమైనటువంటి పరిస్థితుల్లో, ప్రతికూల అనారోగ్య పరిస్థితుల్లో సహితం ఎంత మాత్రం కూడా అధైర్యం పడకుండా విశ్వాసంతో నా ప్రభు నాకున్నాడు, నన్ను స్వచ్ఛగలడు, నా అక్కర్లు తీర్చగలిగిన ప్రభు నాకున్నాడు అని విశ్వాసంతో ముందుకు వెళ్ళాం. కొన్ని గంటల్లోనే తీసుకున్నాడు. అప్పుడేమాత్రం కూడా ధైర్యాన్ని కోల్పోకుండా ప్రభు ఉన్నాడు, ఆయన సహాయం చేస్తాడు అని ఆయన వైపు చూస్తూ ధైర్యంగా వెళ్ళడానికి ప్రభు సహాయం చేశాడు. సంఘంలో కొన్ని నిర్భయంగా నిర్మోహటంగా జీవించినప్పుడు కొంతమంది సంఘ నాయకులు, సంఘ కాపరులే నా తిరుగుబాటు చేశారు, లేదా నా మీద ఒక గ్రూపును తయారు చేసి హెబ్రోన్లో పెద్ద పెద్ద అలిగేషన్స్ పెట్టి లెటర్ ఇచ్చారు. వీటన్నిటి నేను ఎంత మాత్రం కూడా ఎక్కడ కూడా నేను అధైర్యపడలేదు. వాటన్నిటిని ధైర్యంగా ఎదుర్కొన్నాను. ప్రభు వైపు చూస్తూ, ప్రభు సహాయం చేస్తూ ఆయన తను తాను ఘనపరుచుకున్నాడు. ప్రభుకే నేను మహిమ చేస్తున్నాను. నోబుహు జీవితంలో మరొక మంచి లక్షణం ఏంటంటే ఆయన గొప్ప సహనశీలి. 20 ఏళ్ళు మరి ఆయన ఆ యొక్క ఓడను కట్టాడు. ఓపిక ఉండాలి, ఎంత శ్రద్ధ ఉండాలి. హీ వాజ్ నాట్ ఎ లేజీ మ్యాన్, హీ వాజ్ ఎ డిలిజెంట్ వర్కర్, హీ వాజ్ ఎ హార్డ్ వర్కింగ్ మ్యాన్. అండ్ చాలా కష్టపడ్డాడు, ఎంతో అపారమైన ఓపిక కలిగిన వ్యక్తిగా కనబడుతున్నాడు. అలాగ చిన్న చిన్న విషయాలలో సహనాన్ని కోల్పోతాం. అనుకున్నది జరగకపోతే, అనుకోనిది జరిగి మనం ఎన్నోసార్లు అప్సెట్ అయిపోతాం. ఎక్కడున్నాడు దేవుడు అని అలా ఫీల్ అవుతాం. దేవుడు అన్యాయస్తుడు అనుకుంటాం, దేవుడు మనకు విరోధి అయ్యాడు అనుకుంటాం. నయోమి మాదిరి, నయోమి అంటది సర్వశక్తుడు నాకు విరోధి అయ్యాడు అంటున్నాడు. ప్రియులారా, అలా ఎంత మాత్రం కూడా అనలేదు. ఆయన ఎంతో ఓపికతో పిలిచిన వాడు, నమ్మదగిన వాడు,
అని తాను గుర్తించాడు. కాబట్టి ఆయన ఎంతో ఓపికతో, ఎంతో సహనంతో, ఎంతో పట్టుదలతో, ఎంతో కార్యదీక్షతో ఆయన ముందుకు వెళ్ళాడు. He was a man of monumental patience, great perseverance and immense endurance. పరిస్థితులు మనుషులను ఆయన సహించుకుంటూ, ఓర్చుకుంటూ, ఎంతో ఓపికతో తనకు ఆయన కొనసాగించినట్టుగా మనం చూస్తాం. తర్వాత నోవహు జీవితం ఓడనంతా కట్టి ముగించుకున్న తర్వాత ఆయన ముగ్గురు కుమారులు, ఆయన భార్య, ముగ్గురు కుమారులు, కోడలు అందరు కలిసి 8 మంది ఓడలోకి వెళ్ళి ఆ ప్రచండమైనటువంటి ఆ జలప్రాయాల నుంచి వారు తప్పింపబడ్డట్టుగా మనం చూస్తాం. ఆయన ఆ రాబోయే గురించి ఆయన ప్రకటించారు. ప్రీచర్ ఆఫ్ గాడ్స్ వర్డ్. దేవుని మాటల్ని అనేకులకు బోధించాడు. రాబోయే తీర్పుల గురించి బోధించాడు. ఈనాడు కూడా ప్రభు రాకడ గురించి అనేక బోధించడం అనేది తక్కువ. రాకడ గురించి, ప్రభు రాకడ, ఆయన రానైనాడు, సంఘాన్ని ఎత్తుకోబోతుని వెళ్తున్నాడు. ఆ తర్వాత పెద్ద భయంకరమైనటువంటి 7 ఏళ్ల శ్రమలు రాబోతున్నాయి. ఆ తర్వాత ప్రభు ఆయన తీర్పుకి ఎదుర్కోబోతున్నాడని ఇలాంటి విషయాలు చెప్పేవారు చాలా తక్కువయ్యారు. చెప్పినా కూడా ప్రజలు ఆనాడు ఏ విధంగా లెక్క చేయకుండా పెట్టారు, ఈనాడు అనేకులు కూడా ప్రభు యొక్క వర్తమానాలను అనేకులు నిర్లక్ష్య పెడుతున్నారు. ఒకవేళ మనం అలా ఆలోచించుకుందాం, ఓపిక లేని వారంగా, పట్టుదల లేని వారంగా, ధైర్యంతో ముందుకు సాగని వారంగా, ఒక పని అప్పచెప్పారంగా ఉన్నామా? కావున నా ప్రియ సహోదరులారా, ప్రభునందలి మీ ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి తిరుగు కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులు ఉన్నాయి. What Noah's life teaches us. Let's press on. Let's go with perseverance. ఓపికతో, సహనంతో, నిర్భయంగా, సాహసోపేతంగా, ధీరోదత్తంగా మనం ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాం. తర్వాత దేవుడు నోవహును అతనితో కూడున్న వారందరూ జ్ఞాపకం చేసుకుని మాట ఉంటుంది చూడండి. 8వ అధ్యాయం 1వ వచనం. దేవుడు నోవహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను, సమస్త పశువులను జ్ఞాపకం చేసుకొనెను. హౌ వండర్ఫుల్ ఇట్ ఈస్. దేవుడు మనల్ని దేవుడు మరిచే దేవుడు కాదు. తన గర్భంలో పుట్టిన బిడ్డను తల్లి అయినా మరచనేమో కానీ నేను మిమ్మల్ని మరవనని యెషయా గ్రంథంలో ఆయన అంటున్నాడు. మరచనేమో కానీ నేను మిమ్మల్ని మరవనని 49వ అధ్యాయం 19వ వచనంలో అంటున్నాడు. ఇశ్రాయేలు ఏమనుకుంటున్నారంటే 14లో 49:14 అయితే యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని అనుకొచ్చున్నది. స్త్రీ తన గర్భమున పుట్టి కరుణింపకుండా చంటి పిల్లను మరుచా, నేను నిన్ను మరువను. దేవుడు మరిచే దేవుడు కాదు, దేవుడు జ్ఞాపకం చేసుకునే దేవుడు. ఎంత మంచి ఆయన ఇంటి వారిని, జంతువులను, వాటన్నిటి పడవలో ఓడలో ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన దేవుడు కాదు. తన ప్రజలను ఎడబాయి వాడు కాడు, తన జనులను విడనాడు వాడు కాడని 94వ కీర్తన 14వ వచనం. యెహోవా తన ప్రజలను ఎడబాయి కాడు, తన స్వాస్థ్యమును విడనాడు వాడు కాడు. ఎంత మంచి మాట. పీపుల్, గాడ్ నెవర్ ఫర్సేక్ హిస్ పీపుల్. ఆయన విడనాడు వాడు కాదు, ఎడబాయి వాడు కాడు. విడనాడు వాడు కాడు. ఎవరిని? తన ప్రజని, తన స్వాస్థ్యాన్ని, తనకు విధేయులైన వారందరినీ కూడా ఆయన జ్ఞాపకం చేసుకునేవాడై ఉంటున్నాడు. బైబిల్ జ్ఞాపకం అనే మాట చాలా కీలక సందర్భాలలో పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయి. ఒకసారి చూడండి, ఆదికాండం 2వ వచనం.
దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరచెను. రాహేలు చాలా కాలము గొడ్రాలుగా ఉంది. అతిశయాన్ని బట్టి, ఆహారాన్ని బట్టి, ఆమెలో ఉన్నటువంటి స్వాతిశయాన్ని బట్టి దేవుడు కొంత శిక్షించాడు. ఆమె గర్భాన్ని మూసివేశాడు. ఆ తర్వాత తిరిగి యాకోబు యొక్క భార్య కాబట్టి రాహేలును దేవుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆమె గర్భము తెరవబడ్డట్టుగా చూస్తాం. సో చాలాసార్లు మనం అనుకున్నది గర్భవతులుగా కొంతమంది పిల్లలు లేని వారు బహుశా రాహేలు మాదిరిగానే చాలా మంది నిరాశ నిస్పృహలు ఉండింటారు. ఒకవేళ దేవుడు అన్నాడు, దేవుడు మనల్ని జ్ఞాపకం, he remembers us at the right in his own way. తాను అలా మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడిగా కనబడుతున్నాడు. తన నిబంధనలు జ్ఞాపకం చేసుకునే దేవుడు. ఇశ్రాయేలు గురించి నిర్గమాకాండం చూస్తే, నిర్గమాకాండం 2వ అధ్యాయంలో భయంకరమైన పరిస్థితులు కూడా వారు వెళుతున్నారు. ఫరో రాజు వారిని చాలా ఇబ్బందుల పాలు చేస్తున్నాడు. చాలా 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 వెట్టి చాకిరి చేయించుకున్నాడు. అన్యాయంగా కష్టపెడుతున్నాడు. అలాంటి సందర్భంలో వారు మొరపెట్టారు దేవుడు. చూడండి, నిర్గమాకాండం 2వ అధ్యాయం 23వ వచనం చదవగలరా ఎవరైనా? నిర్గమాకాండం మీరు వింటున్నారా లేదా అనడానికి. నిర్గమ 2:23. దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలు వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహామును, ఇస్సాకు, యాకోబులతో తాను నిబంధనను చెప్పండి, చదవండి ఎవరైనా. నిబంధనను, హలో ఉన్నారా బ్రదర్స్ అండ్ సిస్టర్స్? అన్మ్యూట్ చేసుకొని చదవండి. 24 చివరిలో నిబంధనను జ్ఞాపకము చేసుకున్నాను. నిబంధనను జ్ఞాపకం. మన 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 టాపిక్ ఏంటి? దేవుడు ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకున్నాడు. అలాగే దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు తన ప్రజలకు ఇశ్రాయేలును వారి ఇబ్బందుల్లో భయంకరమైన పరిస్థితుల్లో గుండా వెళుతున్నప్పుడు వారు మూలుగుతున్నారు, దేవుని మొరపెట్టుకుంటున్నారు. వెట్టి పనులను బట్టి మొరపెడితే వారి మొర దేవుని యొద్దకు చేరింది. వారు మూలుగుతున్నాడు. ఆయన తన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు చేసిన నిబంధనను ఏం చేశాడు? జ్ఞాపకం చేసుకున్నాడు. హౌ వండర్ఫుల్ ఇట్. అలాగే మనము సమూయేలు మొదటి గ్రంథంలోనికి వస్తే మొదటి అధ్యాయంలో చూస్తాం. సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయంలో ఎల్కానా అని ఒకడు ఉన్నప్పుడు ఆయనకి 2 భార్యలు ఉంటారు. హన్నా, పెనిన్నా అని ఉంటారు. పెనిన్నాకు పిల్లలు కలుగుతారు, హన్నాకు పిల్లలు కలగరు. పెనిన్నా హన్నా చేస్తుంటుంది, అవమానపరుస్తుంది, తిరస్కార బుద్ధిని కనపరుస్తుంటుంది. అయితే ఆమె హన్నా ఎంత మాత్రం ఆఫ్ కోర్స్ భర్తతో మాట్లాడుతుంది. నాకు ఏడ్చుకుంటాను ప్రార్థించే. అప్పుడు ఆయన అంటాడు, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నీ భోజనం మాంటే ఎలా? నీ మనోవిచారం ఎందుకమ్మా? 8వ వచనం, 10 మంది కుమారుల కంటే నేను నీకు శ్రేష్టమైన విశేషమైన కారణ అని భర్త ఆమెను ఎంకరేజ్ చేస్తాడు, కంఫర్ట్ చేస్తాడు. అయితే కొంతకి ఆమె మందిరానికి వెళ్తుంది, షిలోకు వెళ్ళి అక్కడ కన్నీళ్లతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటుంది. దేవుని సన్నిధిలో తన ఆత్మను కుమ్మరించుకుంటుంది. అప్పుడు దేవుడు అద్భుతంగా ఆమె మనవి విని, చూడండి ఏం చేస్తాడు. 19వ వచనం, తర్వాత వారు ఉదయమందు యెహోవాకు మ్రొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి. అంతటా ఎల్కానా తన భార్య హన్నాను కూడా యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను. ఎంత మంచి మాట! యెహోవా ఆమెను నీ ఇబ్బందులు గుండా అవమానాలు వెళ్తున్నావా? నిరాశ గుండా వెళ్తున్నావా? లేదా సంతోషంగా
సెలబ్రేట్ చేసుకుంటూ సంతోషంగా ఉన్నావా? ఏది ఏమైనా యెహోవా తన ప్రజలను జ్ఞాపకం చేసుకునే దేవుడని, ఇబ్బందుల్లోను ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకునే వాడుగా ఉన్నాడు. ఎంత మంచి మాట. ఎంకరేజ్ చేయబడతాం. మన దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు అంటున్నాడు. ఆయనతో ఉన్న వారందరినీ, ఓడలో ఉన్న సమస్త పశువులను, జంతువులను ఆయన దేవుడైన యెహోవా జ్ఞాపకం చేసుకున్నాడు. ఎంత మంచి మాట. అనేక సార్లు మనం అనుకుంటామన్న దేవుడు మరిచిపోతాం. ఆయన ఎన్నడు మరవడు, ఆయన విడవడు, ఎడబాయడు. ఆయన జ్ఞాపకం చేసుకునేస్తున్నాడు. తర్వాత మనకి నోహు జీవితంలో ఆయన ఒక బలిని అర్పించినట్టుగా, ఫస్ట్ మ్యాన్ టు ప్రిపేర్ అన్ ఆల్టర్ and offer an offering to the Lord. ఒక బలిపీఠం మీద దహన బలి అర్పించిన మొట్టమొదటి వ్యక్తిగా చరిత్రలో మనకు కనబడతాడు ఆయన. ఎంత ఎంత గొప్ప అనుభవం. 8వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు నోహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పక్షులంట్లోని కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించెను. చూడండి, he was the first worshipper. He was a man who started offering sacrifices to God. బలి అర్పించిన, దహన బలి అర్పించిన మొదటి వ్యక్తిగా మనం చూస్తాం. అప్పటికి ఇంకా ధర్మశాస్త్రం లేదు, శాస్త్ర నియమాలు, రకరకాల బలులు లేవు, పరిహారార్థ బలి లేదు, సమాధాన బలి లేదు, దహన బలి, ఇవన్నీ ఏమీ లేవు. ఒక దహన బలి మాత్రం ఆయన దేవుని ఆత్మ ప్రేరేపింపబడిన వారై, దేవుని నడిపింపు ద్వారా, ఆత్మ ద్వారా నడిపింపబడి ఆయన దేవుని ఒక బలిపీఠం కట్టి పెంచిన వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. సో ఎంత మంచి మాట. ఆఫ్ గాడ్, దేవుని ఆరాధించిన వ్యక్తిగా, దేవుని పూజించిన వ్యక్తిగా, దేవుని ఘనపరిచిన వ్యక్తిగా బైబిల్లో మొట్టమొదటిసారి. ఈనాడు బలిపీఠం అంటే అది ప్రార్థన, ఆరాధన రెండు చెప్పొచ్చు అనుకోండి. బలులు మనం ఆనాడు వాళ్ళు అర్పించారు. ఈనాడు మనమేం అర్పిస్తాం? మనం ఆరాధన, స్తుతి, ప్రార్థన, విజ్ఞాపన, అర్చన, ఇవన్నీ మనం అర్పిస్తాం. అయితే ప్రార్థన, విజ్ఞాపనల కంటే ప్రధానమైనది ఏంటంటే ఆరాధన. దేవుడు ఏమై ఉన్నాడు, దేవుని స్వభావం ఏంటి, దేవుని తత్వం ఏంటి, దేవుని యొక్క వ్యక్తిత్వం ఏంటి, దేవుని గుణగణాలు ఏంటి అన్న విషయాన్ని స్మరించుకొని ఆయన పాదాలట సాగిలపరడు దేవుడు ఆరాధికుల కొరకు చూస్తున్నాడు. ఆత్మతో సత్యంతో తన్ను ఆరాధించే వారి కొరకు దేవుడు ఆనాడు సమరయ స్త్రీతో మాట్లాడుతూ వెతుకుతున్నాడు అంటాడు. అక్కడ కూడా వెతుకుతున్నాడు. ఈస్ లుకింగ్ ఫర్ ద పీపుల్ హూ వర్షిప్ హిమ్ ఇన్ స్పిరిట్ అండ్ ట్రూత్. ఈనాడు ఆరాధకులు కనబడుతున్నారు. మనం ఆరాధన వాస్తవమైంది, అది వ్యర్థమైన ఆరాధనగా ఉంది. అందుకనే దేవుడైన యెహోవా యెషయా గ్రంథంలో అంటాడు. సరే, యెషయా గ్రంథంలో మరి తాను యేసు ప్రభువే తాను ఇంకొక సందర్భంలో మత్తయి సువార్తలో ఆయన కోట్ చేస్తాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 7వ వేషధారుల, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు, కానీ వారి హృదయం నాకు ఉన్నది. కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు ఆరాధించుచున్న వెయిన్ వర్షిప్. మన వర్షిప్ అంతా గందరగోళంగా, ధ్వనులు ఎక్కువైపోయి, శబ్దాలు ఎక్కువై, నాట్యాలు ఎక్కువైపోయి, ఎక్కడ ఆత్మ నడిపింపు లేకుండా, ఆధిపత్యం లేకుండా, మానవ ఆవేశాలతో, ఉద్రేకాలతో, జ్ఞానంతో మనం దేవుణ్ణి ఈ దినాలలో ఆరాధిస్తూ అల్లకల్లోలమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. దేవుడి సమాధానం బైబిల్లో రాయబడ్డది. కాబట్టి ఆయనను ఆరాధించే వారు ఎంతో భయభక్తులతో ఆరాధించాలి, ఎంతో గౌరవంతో ఆరాధించాలి. ఈనాడు మన ఆరాధన వీరు తమ పెదవులతో ఆరాధిస్తున్నారు, వీరు వ్యర్థమైన ఆరాధన చేస్తున్నారు. ఆనాడు శాస్త్రులు పరిసయ్యులు మాత్రమే కాదు, ఇశ్రాయేలు అలా చేశారు. శాస్త్రులు పరిసయ్యులు మనం ఎలా ఉన్నాం చేద్దాం.
కొంతమంది అనుకుంటారు, కొన్ని సంఘాల వారు మాకే ఆరాధన వస్తుంది అని అనుకుంటారు. ఆరాధన కాదు కావలసింది దేవునికి. ఆరాధన హృదయం ఆరాధన అంటే జీవితమే ఆరాధన. రోమపత్రిక 12 మొదటి వచనంలో అక్కడ మన దేహాన్ని పరిశుద్ధ యాగంగా, పవిత్రంగా పౌలు అంటాడు. అదే ఆరాధన అంటే. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవుని అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించు. మీ దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొరుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇట్టి సేవ అనే మాట ఇంగ్లీష్ లో అది వర్షిప్ అనే మాట ఉంటుంది. వర్షిప్ అంటే నోటితో వల్లించడము, పెద్ద పెద్ద మాటలు చెప్పి ఘనంగా దేవుణ్ణి మాటల ద్వారా పొగడు. అంతరంగ నుంచి అది రావాలి. జీవితమే ఒక ఆరాధనగా. ఏంటి ఆ జీవితము? పరిశుద్ధమును అనుకూలమైన సజీవ యాగంగా మన కళ్ళను, మన ముక్కును, మన నోటిని, మన పెదవులను, మన చేతులను, మన కాళ్ళను, మన పొట్టను, ప్రతి అవయాన్ని ఆయన ప్రతిరోజు ఆయన బలిపీఠం మీద మనం అగ్ని చేత దహించబడాలి. దేవుని క్రీస్తు యేసు యొక్క పవిత్ర రక్తం చేత కడగబడాలి. దేవుని నిర్మలమైన ఉదకమనే వాక్యం చేత మనల్ని మనం కడుక్కుంటూ ఉండాలి. అది ఆరాధన. ఆరాధన అనగా మన పనుల్లో, మన జీవితంలో నమ్మకంగా జీవించడం. నీ ఉద్యోగంలో దేవునికి నమ్మకంగా బ్రతకడం, అది నిజమైన ఆరాధన. జీవిస్తున్నామా? బైబిల్లో ఆరాధకులు ఎంతో మంది కనబడతాడు. అబ్రహాము 100 ఏళ్ళ వెళ్ళి, నేను నా కుమారుడు వెళ్ళి నేను మొక్కుకొని వస్తానని చెప్తాడు. ఎంత మంచి మాట అసలు. అక్కడ మేము వెళ్తాం. 5వ వచనం, 22వ అధ్యాయం ఆదికాండం 5వ వచనం. తన పనివారితో, మీరు గాడితో ఇక్కడనే ఉండుడి, నేను ఈ చిన్నవాడు నక్కడికి మ్రొక్కి మరలా మీ వద్దకు వచ్చేదము. ఎంత అద్భుతంగా ఉంది చూడండి. వెళ్తున్నాడు, బలి అర్పించడానికి వెళ్తున్నాడు. కానీ ఏమంటున్నాడు? మ్రొక్కడం. బలి అర్పించడం అంటే మ్రొక్కడం. తర్వాత మేము తిరిగి వెనక్కి వస్తామంటాడు. ఆరాధనలో విశ్వాసం కూడా ఉంది, నిరీక్షణ ఉంది, దేవుని పైన ఆనుకోవడం ఉంది. అబ్రహాం జీవితంలో వినబడుతున్నాయి. దావీదు దేవుని వ్యక్తి. 34వ కీర్తన 1వ వచనం, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యమైన నా నోట నుండును. దావీదు జీవితాల్లో చాలా కనబడతాయి. 75వ కీర్తన ఆసాప్ దావీదుని గురించి చూస్తే 145:1-2 కనబడుతుంది. ఆసాపు కూడా 5తో, నేనైతే నిత్యమైన స్థితిని ప్రచురము చేయుదును, యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించేదను. ఆదివారం ఉదయం కాదు ఆరాధన, వెడ్డింగ్ యానివర్సరీ రోజు కాదు, బర్త్డే కాదు, ఇంక్రిమెంట్ వచ్చినప్పుడు కాదు, కొత్త స్కేల్స్ వచ్చినప్పుడు కాదు. ఇక్కడ నేనైతే, మిగతా వారు ఎలా ఉన్నప్పటికీ కూడా, నా చుట్టుప్రక్కల వారు ఆరాధించకపోయినా, నేను నిత్యమైన ఆరాధిస్తాను, నేను నిత్యం కీర్తిస్తాను, ఆయన స్థుతిని ప్రచురం చేస్తాను. ఆసాపు గొప్ప గాయకుడు. ఆయన దేవుని ఆయన ఎంతగానో ఆరాధించేవాడు. ప్రియులారా, మనం ఎలా ఉన్నాం ఆలోచిద్దాం. నెహెమ్యా దేవుని ఆరాధించాడు. సమస్తాన్ని తర్వాత ఆరాధించాడు. అది ఆరాధన. అన్ని ఉన్నప్పుడు ఆరాధించడం మాత్రమే కాదు, యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకెళ్ళు, యెహోవా నామమునకు మహిమ కలుగును గాక, స్తుతి కలుగును గాక అని చెప్పడమే నిజమైన ఆరాధన. నో అంటే ఆరాధికుడు. మనం కొంతమంది ఆరాధికులను చూస్తున్నాం. చిన్న సమస్యలు వస్తే తల్లడిల్లిపోతాం, దేవుని ప్రశ్నిస్తాం, సనుగుతాం, గొనుగుతాం, దేవునికి దూరం అయిపోతాం. కానీ దేవుని అన్యాయం తన స్వంత అల్లుని చంపే ప్రయత్నాలు చేశాడు దుర్మార్గపు ఆలోచనతో సౌలు. ఎక్కడ కూడా దావీదు దేవుని ప్రశ్నించలేదు.
ఎక్కడ కూడా దేవుని మీద సనగలేదు. ఏంది ప్రభా, నేను గొలియాతును హతమార్చి ఇంత గొప్ప విజయాన్ని చేకూరిస్తే నాకు జరుగుతున్న ఈ అవమానం ఏంటి అని ప్రశ్నించలేదు. తప్పు చేయలేదు. యోసేపు అనవసరంగా కోతిలో వేయబడ్డాడు, జైల్లో వేయబడ్డాడు, బయటికి రావాలని కోరుకున్నాడు, రాలేదు. కానీ యోసేపు దేవుని ప్రశ్నించలేదు, దేవుని ఆరాధిస్తూ జీవించాడు. దానియేలు 6వ అధ్యాయం 10వ వచనంలో శాసనం ఇట్టి శాసనం దానియేలు తెలుసుకొనెను, గదిలోకి వెళ్ళి యెరూషలేము వైపు తన కిటికీలు తెరుచుకొని దేవుని స్తుతిస్తూ ప్రార్థించినట్టుగా చూస్తాం. సింహముల గుహలో పడవేయబడుతున్నాడని తాను తెలుసుకొని తిరిగి స్తుతించి శీలలు అర్ధరాత్రి బోండా వేసి కదలకుండా పడేశారు. వారు రాత్రి పాటలు పాడుతూ దేవుని స్తుతించారు. అనుభవం ఇది ఆరాధన. నోవహు గొప్ప ఆరాధికులకు ఆయన ఒక మార్గదర్శిగా, ఆయనక ఆరంభంగా మనకు కనబడుతున్నాడు. మన జీవితాలు ఒకసారి ఆలోచిద్దాం. దేవుని ఆరాధించడానికి నేర్చుకున్నాం, దేవుని స్తుతించడానికి నేర్చుకున్నాం. అన్ని పరిస్థితులు, కష్టాలలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో దేవుని థ్యాంక్స్ చెప్పడానికి నేర్చుకున్నాం. పిల్లలు అలా అవమానపరుస్తూ మాట్లాడినప్పుడు నేను ఇంటికి వెళ్ళి మనసులో దేవుని స్తుతించి ఇంటికి వచ్చి దేవుని స్తుతించాను. ప్రభావ మీకు ఇచ్చిన అవమానాన్ని బట్టి మీకు వందనాలని చెప్పాను, మీకు స్తోత్రం నాయనని చెప్పాను. విపత్కరమైన పరిస్థితులు, ఒక ఆయన నా చేయి వేసి నన్ను కొట్టడానికి వచ్చాడు బాహునగర్లో. ఆయనను నేను దేవుని స్తుతించాను. ఇలా నా జీవితంలో నేను కూడా నెమ్మదిగా నేర్చుకుంటున్నాను. అన్ని పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి ఆరాధించడానికి. మన ఆరాధన జీవితం ఎలా ఉంది? ఆదివారం బల్ల దగ్గర పరీక్షించుకుందాం. ఆయన గొప్ప నిర్మాణకుడిగా మనకు కనబడుతున్నాడు. ఈ వాజ్ ఎ గ్రేట్ ఆర్కిటెక్ట్. ఒక ప్రొఫెషనల్ గా కనబడుతున్నాడు. ఆ ప్రొఫెషన్స్ లో తాను రాణించినట్టుగా, ఆ ప్రొఫెషన్ లో రాణించిన మనల్ని ఇక్కడ ఈ మాటలు వింటున్న అనేకులు మీరు ఉద్యోగస్తులుగా ఉన్నారనుకుంటాను. కొంతమంది పరిస్థితుల్లో ఉండవచ్చు. దేంట్లో ఉన్నా కూడా ఆ నైపుణ్యాన్ని, ఆ స్కిల్ను, ఆ ప్రొఫిషియన్సీని నోవహు ఏ విధంగా అద్భుతమైన ఓడ నిర్మాణకుడిగా, గ్రేట్ ఆర్కిటెక్ట్ గా, స్కిల్ఫుల్ బిల్డర్ గా ఎలా ఉన్నాడో మనం చేసే ప్రతి పని కూడా సంతోషంగా చేయాలి, సమర్థవంతంగా చేయాలి, సంపూర్ణంగా చేయాలి. నోవహు జీవితంలో ఈ 3 మనం నేర్చుకుంటాం. అప్పుడు చెప్పిన పనిని తాను ఎంతో సమర్థవంత, ఎంతో ఎఫెక్టివ్ గా, ఎంతో స్కిల్ఫుల్ గా చేశాడు. ఆ తర్వాత సంపూర్ణంగా చేశాడు. ఎక్కడ చేయలేదు. చాలాసార్లు చెప్పిన పనిని మనము హాఫ్ హార్టెడ్ గా, సగం చేసే వారంగా, ఆ సగం ఇంకో చేస్తే క్రెడిట్ మనం తీసుకునే వారంగా లేమా? ఒక్కసారి మనం ఆలోచన చేసుకుందాం. నోవహు జీవితంలో అనేకమైనటువంటి సుగుణాలను మనం తర్వాత 8వ అధ్యాయానికి వచ్చేసి నోవహు 8:9 అక్కడ ప్రత్యేకంగా ఆయన వ్యవసాయాన్ని ఆరంభించినట్టుగా 9వ అధ్యాయంలో చూస్తాం. అంతకు ముందు దేవుడు నిబంధనలోకి, నోహుతో నిబంధన, దేవుడు ఎంత గొప్ప ధన్యత. దేవుడు ఆదాముతో నిబంధన చేశాడు, తర్వాత రెండవ వ్యక్తి నోవహుతో నిబంధన చేశాడు, అబ్రహాంతో తర్వాత చేస్తాడు. గాడ్ మేడ్ ఎ కవెనెంట్ విత్ నోవా. ఎంత గొప్ప భాగ్యం అది. నోవహుతో మాట్లాడుతూ, నోవహు ఇదిగో నేను మీతో నా నిబంధనను స్థిరపరచుదును అని అంటున్నాడు. ఇంతవరకు ఇక ముందు మనుషులేమి, పశువులనేమి, జంతువులనేమి చేయను,
ఇదిగో నేను తరతరములు సమస్త జీవరాశుల మధ్య 12వ వచనం, నేను తరములకు ఏర్పరుచున్న నిబంధన గుర్తు ఇదే అని ఒక పెద్ద ధనుస్సును, ఇంద్రధనుస్సును దేవుడు ఆకాశం పైన మొదటిసారిగా సృష్టిస్తాడు. దేవుని వాగ్దానాన్ని, దేవుని నిబంధనను అందుకున్న అద్భుతమైన వ్యక్తి నోహు. మనం కూడా క్రొత్త నిబంధనలో ఉన్నాం. క్రీస్తునందు మనం నూతన నిబంధనకు పిల్లలంగా ఉన్నాం. క్రీస్తులో మనకు నిత్య జీవాన్ని దేవుడు మనకిచ్చాడు, పరలోక రాజ్యాన్ని మనకిచ్చాడు, ఆత్మ సంబంధమైన అనేకమైన పరలోక సంబంధమైన విషయంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను మనకిచ్చాడు, పాప క్షమాపణ మనకిచ్చాడు, విమోచన మనకిచ్చాడు, పరిశుద్ధాత్మ చేత మనం ముద్రించాడు. క్రీస్తు మనల్ని చచ్చిన మనల్ని లేవతి పరలోకమందు కూర్చునబెట్టినాడు, సమాధానాన్ని ఇచ్చాడు, నిరీక్షణనిచ్చాడు, నిబంధనలు ఇచ్చాడు. దేవుడు లేని వారంగా ఉండగా దేవుడు మనకు దొరికాడు. ఇవన్నీ క్రీస్తు యేసులో ఆ క్రీస్తు రక్తం ద్వారా చేసిన నిబంధన. ఎంత నిబంధన జననం, ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప ధనులం. కాబట్టి సాయంకాలం ముందు ప్రభువాని కృత నిబంధనలో మీ కుమారుని ద్వారా మాతో చేసిన నిబంధనలో పాలిభాగస్తులుగా మమ్మల్ని చేశారు. రక్షణ, నిత్య జీవాన్ని ఇచ్చారు. అక్షయమైన నిర్మలమైన వాడబారిని సత్యానికి మమ్మల్ని హక్కుదారులుగా చేశారు. పేతురు రాసిన మొదటి పత్రిక 4 వచనాలు అక్కడ అక్షయమైన నిర్మలమైన వాడబారుని స్వాస్థ్యం అని ఉంటుంది. అది మరణము లేనటువంటిది, ఆయన వాడిపోయేది కాదు, నిత్యం ఫ్రెష్ గా ఉండే ఆ గొప్ప ఇన్హెరిటెన్స్, ఆ గొప్ప స్వాస్థ్యానికి దేవుడు మనను హక్కుదారులుగా చేశాడు. కాబట్టి సాయంకాలం నోహు నిబంధనలోనికి దేవుడు ఆయనతో వచ్చాడు. అలాగే క్రీస్తునందు మనం కూడా ఒక నిబంధనకు పాత్రలమయ్యాం. వీఆర్ ఆల్సో ద పార్ట్స్ ఆఫ్ కవెనెంట్. దేవుడు మనతో చేసిన ఆ నిబంధనను బట్టి మనం దేవుని ఎంతగానో స్తుతించబద్ధులమైంటున్నాం. ఇక చివరిగా ముగించక ముందు 9వ అధ్యాయంలో ఆయన వ్యవసాయాన్ని ఆరంభించినట్టుగా చూస్తాం. 20వ వచనం, నోవహు వ్యవసాయం చేయని ఆరంభించి ద్రాక్ష తోట వేసెను. He was a farmer. He was an architect. He was a builder. And also ఫార్మింగ్ ఆరంభించాడు, అగ్రికల్చర్ ఆరంభించాడు. మరి అన్ని రంగాలలో అందవేసిన చేయంటే అండ్ ఆల్ రౌండర్ గా కనబడుతున్నాడు నోవహు మనకు. సో నోవహు ఏం చేశాడట? వ్యవసాయం చేయని ఆరంభించాడు. ఏమేం చేశాడో మనకు తెలియదు. ప్రత్యేకంగా ద్రాక్ష తోట వేశానని మాట ఉంటుంది అక్కడ. ద్రాక్ష తోట వేయడం అంటే వ్యవసాయం చేయడం కాదు. భూమిని దున్నాలి, రాళ్ళని తీసివేయాలి, తీగలను నాటాలి లేదా గింజలను వేయాలి, వాటికి పాదులు కల్పించాలి, అన్ని కూడా ఆ తీగలు వెళ్ళడానికి ఏర్పాటు చేయాలి. ఇదంతా కూడా ఎంతో కష్టతరమైనటువంటి జీవితం. ఆయన వ్యవసాయదారునికి ఏం కావాలి? ఓపిక కావాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో వ్యవసాయదారుని గురించి తిమోతికి రాసిన పౌలు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం 6వ వచనం, పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములలో పాలు వాడు, నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము. పాటుపడిన అంటే హార్డ్ వర్కింగ్. తర్వాత మొదటి ఫలములలో పాలు పుచ్చుకొనవలసిన వాడు. వ్యవసాయానికి ఇంకొక మంచి వ్యవసాయదారుని మంచి లక్షణం ఏంటంటే యాకోబు పత్రిక 5వ అధ్యాయం. యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో యాకోబు మంచి మాట్లాడతాడు. ఏడవ వచనం, సహోదరుడా ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి చూడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనొచ్చు దాని కొరకు కనిపెట్టును కదా. అలాగే ప్రభు రాక సమీపించినది కనుక మీరును ఓపిక కలిగినడి, మీ వృద్ధి పరుచుకొనుడి.
నోవహు జీవితం ద్వారా నోవహు విధంగా ఓపిక కలిగి వ్యవసాయం చేశాడు. అలాగే మన విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తాం. ఎంతో ఓపిక బ్రతకాలి. వ్యక్తిగతంగా ఓపిక, భార్యాభర్తల మధ్య ఓపిక, పిల్లలు తల్లిదండ్రుల మధ్య ఓపిక, పని చేస్తున్నటువంటి వృత్తిలో మాట్లాడుతున్నప్పుడు తోటి ప్రయాణికులతో ఓపిక, కండక్టర్తో ఓపిక, డ్రైవర్తో ఓపిక, ట్యాక్స్ ఓనర్తో ఓపిక, ఎవరితోనైనా కూడా ఇరుగు పొరుగు వారితో మనం ఓపిక కలిగి ఉండాలి. ప్రభు రాకడ దగ్గరగా ఉంది కాబట్టి వ్యవసాయదారుడు ఓపికతో ఉన్నట్టు మనం కూడా ఓపికతో ఓపిక కలిగిన వాడని మనకు అర్థమవుతుంది. ఇక చివరి మాట చూస్తే కొంత దుఃఖకరంగా ఉంటుంది. ద్రాక్ష వేశాడు, ద్రాక్షలు పండాయి, ఆ ద్రాక్షలను బాగా అన్నాడు, ద్రాక్షారసాన్ని తాగాడు. ద్రాక్షారసాన్ని 21వ వచనం, పిమ్మట ద్రాక్షారసము తన కూడా వస్త్రహీనుడిగా ఉండెను. This is a sad end of a wonderful story of this man of God. ఈ మహా గొప్ప దైవజనుని జీవితంలో ఇది చాలా దుఃఖ ముగింపుగా కనబడుతుంది. బాధాకరమైన విషాదకరమైన ముగింపు కనబడుతుంది. కార్యాంతమని ప్రసంగి గ్రంథంలో చూస్తాం. ప్రియులారా, నేను భయపడుతున్నాను. మన అంతం ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఆంధ్రులం ఆరంభ శూరులు మనకు సామెత ఉంది. ఆరంభంలో ఎంతో ఉత్సాహంగా పరిగెడుతూ ఉండవచ్చు, బొక్కబోర్ల పడవచ్చు, దేవుని మర్చిపోవచ్చు, దేవునికి దూరం కావచ్చు, పాపంలో పడి చూడండి. ద్రాక్షారసం తాగాడట, మత్తెక్కింది. ఆ మత్తులో తన వస్త్రాలు మర్చిపోయాడు, వస్త్రహీనుడు మారాడు. ఎంత దుఃఖకర. తన స్వంత కొడుకు చూశాడు, తన దిగంబరత్వాన్ని కొడుకు చూశాడు. ఆ చూసిన కొడుకు వాడు కనీసం కప్పే బదులు అన్నలకు చెప్పాడు. పనిచేసి కప్పారు వేరే విషయం, కానీ ఎంత అద్భుతమైన ఆరంభం కలిగినటువంటి నోవహు జీవితము, ఎంత చక్కగా కొనసాగిన నోవహు జీవితము దేవునికి అవమానం తెచ్చే కార్యం ఆయన చేసినట్టుగా చూస్తాం. బైబిల్లో చాలా మంది జీవితాలు ఇలా ఉంటాయి. చాలా వరకు సౌలు జీవితం ఆరంభంలో అద్భుతంగా జీవించాడు, దేవుని సంతోషపెట్టాడు, దేవుని గణపరిచాడు. ఆ తర్వాత నెమ్మదిగా తన సొంత ఆలోచన చేసుకొని ఉల్లంఘించి బలు అర్పించకూడని బలర్పించి అమాలేకులను చంపమంటే చంపకుండా ఉండి అలా తిరిగి తాను డిఫెండ్ చేసుకుంటాడు. ఎందుకు అవన్నీ? ఆ జంతువులు ఎవరి కొరకంటే ప్రభుకు బలి. తాను ఎక్కడ కూడా ఒప్పుకోలేదు. ఆయన దావీదు కంటే భయంకరమైన వ్యభిచారం చేశాడు, నరహత్య చేశాడు. నాతాను వచ్చి గద్దించినప్పుడు వెంటనే తాను ఒప్పుకున్నాడు, జీవితాన్ని చక్కబెట్టుకున్నాడు, జాగ్రత్తగా బ్రతికాడు. అలా వరకు చక్కగా బ్రతికాడు. ఎంతో అద్భుతమైన పనులు చేశాడు. చివరికి తాను రోగిగా ఉన్నప్పుడు దేవుని మర్చిపోయి అశ్షూరుల ఎదుకు వెళ్ళాడు, శత్రురాజుల ఎదుకు వెళ్ళాడు. అప్పుడు దేవుని యొక్క దాసుడు వచ్చి 2వ దినవృత్తాంతం 16వ అధ్యాయం, హనాని అనకే దీర్ఘదర్శకుడు యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై 9వ వచనంలో, దినవృత్తాంతం 16వ అధ్యాయం 9వ వచనం, వాహనులు భూమి అంతటి సంచారం చేయుచున్నవి అని చెప్పి నీవు మతి తప్పి అని అంటాడు. ఈ విషయం అందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి కనుక ఇది మొదలు కనుక నీ యుద్ధములే కలుగును. అంత చాలా చక్కగా బ్రతికాడు. ఆ తర్వాత దేవుని మరిచాడు, రాజులను మనుషులను ఆశ్రయించాడు. ఆయన కుమారుడైన యెహోషాపాతు కూడా అంతే. యెహోషాపాతు కూడా చాలా జీవించాడు, ఎన్నో అద్భుతాలు తాను అనుభవించాడు, రుచి చూశాడు. బెరాకా లోయలో అద్భుత శత్రువులపైన విజయాన్ని సాధించాడు. ఆ తర్వాత ఇశ్రాయేలు దుర్మార్గుడైన ఇశ్రాయేల్ రాజు అహజ్యాతో స్నేహం చేశాడు, చేయకూడదు స్నేహం చేశాడు. ఆ తర్వాత తాను భయంకరమైన పరిస్థితి నుంచి తప్పింపబడి ఓడబద్దలైపోయి తాను చనిపోయినట్టుగా మనం చూస్తాం. అవమానానికి లోనవుతాడు, చనిపోతాడు. ఉజ్జియా చాలా
ప్రారంభిస్తాడు. అద్భుతంగా దేవుడు ఆయనకు సహాయం చేస్తాడు, ఎంతగానో రాజ్యాన్ని విస్తరింప చేస్తాడు. అయితే చివరికి అర్పించాల్సిన బలిని తాను అర్పించి గర్విష్ఠుడై తన జీవితాన్ని పాడు చేసుకుంటాడు. కుష్ఠరోగంతో మొత్తం దేవుని ఉగ్రతకు గురవుతాడు. అద్భుతమైన వ్యక్తి, చాలా గొప్ప విషయాలు అతని గురించి వ్రాయబడ్డాయి. కానీ చివరికి అతనికి దేవుడు 15 గర్వించాడు. గర్వించినప్పుడు తిరిగి తన జీవితాన్ని చక్కబెట్టుకున్నాడు. చివరికి శత్రువులు వచ్చినప్పుడు తన ఇంట్లో ఉన్న, తన భవనంలో ఉన్న ఆస్తిపాస్తులు అన్నిటిని కూడా, ప్రతిదీ కూడా వారికి చూయిస్తాడు. అది అలా ఎంతో చక్కగా చివరిలో అదే అదే పవిత్రతను, అదే అదే పట్టుదలను, అదే కమిట్మెంట్ను కాపాడుకోలేకపోయారు భక్తులు ఎంతో మంది. మాటలు చెప్తున్నప్పుడు నేను ఎంతో భయపడుతున్నాను. ఆలోచిస్తుందాం. మరి ఆరంభం మాత్రమే కాదు, అంతం వరకు మనం కొనసాగాలి. ఉండాలి, చక్కటి కొనసాగింపు ఉండాలి, చక్కటి ముగింపు ఉండాలి. ఒక రన్నర్ చక్కగా స్టార్ట్ చేసి మధ్యలోకి పోయి ఆగిపోతే దానివల్ల ఏం ప్రయోజనం? చక్కగా ఆరంభించాడు, అంత చక్కగా కంటిన్యూ కావాలి, అంతే చక్కగా ముగించాలి. మాటలు చెప్తున్నప్పుడు నేను భయపడుతూ మనల గురించి పరీక్షించుకుందాం. నేను ముగిస్తున్నాను. నోవో కొరింథీ మొదటి పత్రిక 10:12 నిలుచు తలుచుకొని వాడు ఉండునట్లు జాగ్రత్తగా చూసుకొనవలెను. నోవు జీవితం ద్వారా ఎన్నో గొప్ప విషయాలు, ఎన్నో మంచి విషయాలు మనం నేర్చుకున్నాం. వాటిని అనుసరిద్దాం. ఒక హెచ్చరిక, ఒక వార్నింగ్ కూడా మనకుంది. అంతా బాగున్నాను, ఇంకా నాలో ఏం కొదవలేదని లవదికీయ సంఘం అనుకున్నదట. ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమి కొదవలేదు నీవు అనుకొనిచున్నావు. నీవు దరిద్రుడవును, దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దిగంబరివియు, గుడ్డివాడవని ఎరగక నేను ధనవంతులను, ధనవృద్ధి చేసుకున్నా, ఏమి కొదవలేదు నువ్వు అనుకుంటున్నావు. ప్రకటన అధ్యాయంలో ఈ రాత్రి ముగించక ముందు మనం ఏమనుకుంటున్నాం? నాకేం అక్కర్లేదు, నాకెవరు చెప్పాల్సిన అవసరం లేదు, నాకెంతో జ్ఞానం ఉంది, నాకెంతో భక్తి ఉంది, నాకెంతో నీతి ఉంది, నాకెంతో అనుభవం ఉంది, నాకెన్నో టాలెంట్స్ ఉన్నాయి అనుకుంటున్నావా? ఒప్పుకుందాం, జాగ్రత్తగా ఉందాం, పడుకున్నట్లుగా వైపు మన శక్తి వైపు, మన జ్ఞానం వైపు కాకుండా ప్రభు వైపు చూస్తూ ముందుకు వెళ్ళటకు ప్రభు సహాయం చేయను గాక. ప్రియులారా, దేవుని వాక్యాన్ని విన్నాం. వాక్య వెలుగులో పరీక్షించుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మన పాపాలను ఎత్తి చూపుతున్నప్పుడు నీళ్ళతో క్షమించమని అడుగుదాం. ఆయన రక్తంలో కడగబడదాం. ప్రభు ఇక నుంచి నేను ఉండడానికి నాకు సహాయం చేయని నేను అడుగుదాం. ఎవరైనా ఒక పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు మీకు ఉన్నట్టయితే దయతో ప్రార్థన చేయండి. క్లుప్తంగా వాక్య వెలుగులో ఎవరైనా ఆత్మ ప్రేరణ కలిగిన వారు